హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు చామకూర బడీలు ఎలా చేయాలో చూపిస్తాను. చామకూర బడీలు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రం ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది. రెసిపీ ట్రై చేయండి. చామకూర ఆకులు అనేవి దొరుకుతాయి అన్నమాట. మనము ఆకుకూరలు కొంటాం కదా, అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి. చామకూర ఆకులు తీసుకొని నేను ఇలా పచ్చి కొబ్బరి అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ గ్లాస్లో పచ్చి కొబ్బరి కట్ చేసుకున్నాను కదా, దాన్ని తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేసాను అనమాట. వేసిన తర్వాత దీంట్లోనే మనం ఇంకా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత యాక్చువల్ ఏంటంటే ఈ మనము చామకూర ఆకులు తీసుకున్నాను కదా, దాన్ని మంచిగా కడిగేసి పెట్టేసుకున్నాను. కడిగేసి మొత్తం డ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనము ఈ పేస్ట్ చేసుకోవాలి. అంతా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర వేసాను కదా, దీంట్లో జీలకర్ర వేసిన తర్వాత దాంట్లోనే నేను ధనియాల పొడి వేసాను. కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత దీన్ని అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్నాక దీన్ని అయితే ఒక బౌల్లో తీసుకోవాలి మనము. ఈ పేస్ట్ అంతా మనమంతా ఇది తీసుకున్న తర్వాత దీంట్లో మనకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో మనం కొంచెము ఈ పేస్ట్కి మనం కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నేను యాడ్ చేశాను శనగపిండి. 2 స్పూన్స్ 1.5 స్పూన్ అలా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి మిక్సీ గ్లాస్లో మనకి ఇంకా కొంచెం మిగిలిపోయింది కదా పేస్ట్, దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్తోని దీన్ని అంతా తడిపేసుకోవాలన్నమాట. మామూలుగా ఏంటంటే బజ్జీల పిండి అంటే అంత గట్టిగా కాకుండా కొంచెం లిక్విడ్గా, మరీ లిక్విడ్ కాదు మరీ బజ్జీల పిండి కాకుండా మీడియంగా మనం దీన్ని తడిపేసుకోవాలన్నమాట. తడిపేసుకున్న తర్వాత మనం ఒక చిన్న బాండి తీసుకొని దాంట్లో పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఈ పోపు పెట్టేసుకున్నాం కదా, ఈ పోపు పెట్టేసుకున్నది కూడా మనము దాంట్లో వేసుకోవాలన్నమాట. మినపప్పు కూడా వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా శనగపిండి పేస్ట్, దాంట్లో ఈ పోపు అనేది వేసుకోవాలన్నమాట. ఈ పోపు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనము మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆకులకి మనం ఇలా మొత్తం పేస్ట్ అంతా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఆకుకి ఇలా పేస్ట్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఆకుని ఇలా ఫోల్డ్ చేయాలి. ఆకుని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇడ్లీలు మనం ఆవిరికి ఉడకపెట్టుకుంటాం కదా, అలా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా పేస్ట్ చేస్తున్నారు. ఇలా అయితే మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆకు మొత్తం మనము శనగపిండి పేస్ట్ ఉంది కదా, శనగపిండి ఆనియన్ పేస్ట్, అదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా రోల్ చేసేసి ఇంకా మనము ఇడ్లీలు ఎలా స్టీమ్ చేస్తామో అలా స్టీమ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే ఇంకా దారం కూడా కడతారనమాట, అలా కూడా ఏం అవసరం లేదు, నార్మల్గానే ఉడికిపోతుంది. ఇలా అయితే ఇడ్లీ బౌల్ తీసుకున్నాను నేను. ఇడ్లీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని దాంట్లో ఇవి 2 చామకూర పొట్లాలు ఉన్నాయి కదా, ఆ పొట్లాలు అనేవి పెట్టేశాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఇంకేంటి అంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఈ చామకూర పొట్లాలు అనేవి దీంట్లో పెట్టేసుకొని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. 15 to 20 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల అంతా మనకి చాలా లిక్విడ్గా ఉంది కదా ఆ పేస్ట్ అంతా, సో అదంతా బాయిల్ అయిపోయి మనకు గట్టిగా కావడానికి టైం పడుతుంది అనమాట. 15-20 మినిట్స్ మధ్యలో చూసుకొని మనం ఒకసారి మనకి ఇంకా మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. సో ఇలా అయితే అయిపోయిందనమాట, గట్టిగా అయిపోయాయి. సో అంతసేపు నేను బాయిల్ చేశాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనము ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనము ఏంటి అంటే ఇంకా అదర్ సైడ్ మనము పొట్లాలు అనేవి పక్కన తీసి పెట్టేసుకొని వాటిని చల్లార్చుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనం అవి పొట్లాలు చల్లార్చుకొని పెట్టేసుకోవాలి. ఇక నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మనకి దీంట్లో కొంచెం అంతకుముందే నేను ఆల్రెడీ మనము పేస్ట్లో వేసాం కదా పోపు అనేది, సో ఇక్కడ కొంచెమే పడుతుంది. అందుకే ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనము చామకూర పొట్లాలు అనేవి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. అవి ఇంకా కంప్లీట్గా మనము ఎంత బాయిల్ చేసినా కూడా అవి ఏంటంటే మెత్తగా ఉంటాయి కదా, నార్మల్గా ఇడ్లీ లాగా అట్లా మెత్తగా ఉంటాయి. సో మనం ఏంటి అంటే ఇవి మళ్ళీ వాటిని కట్ చేసి మనం ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటే అవి కొంచెం గట్టిగా అయిపోయి క్రిస్పీగా అవుతాయి అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఆనియన్స్ అయితే కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లోనే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక మనము ఇవన్నీ చామకూర పొట్లాలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా అయితే కట్ చేసుకోవాలి మనము. ఇలా తీసేసుకొని మొత్తం చల్లారుతాయి కదా, చల్లారిన తర్వాత ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. ఈ కట్ అయిపోయిన చామకూర ఈ బడీలని మనము
ఫ్రై చేసాం కదా ఆనియన్స్, ఆ ఫ్రై చేసిన ఆనియన్స్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వాటిని కొంచెం షాలో ఫ్రై చేయాలి. ఒక 5 to 10 minutes టైం పడుతుంది అనమాట. ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటిని ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసి అదర్ సైడ్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏంటి అంటే అవి క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు మనము తీసేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే వెరైటీ రెసిపీ అని అనుకుంటున్నాను. చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను. పక్కా ట్రై చేయండి తెలియని వాళ్ళు. ఈజీగానే ఉంటుంది. మనకు జస్ట్ చామకూర ఆకులు దొరకాలి అంతే. దొరికిన తర్వాత మామూలుగా మనం బజ్జీల పిండి తడుపుకున్నట్టే, అంతే. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, అంత కష్టం ఏమి కాదు. ఆ ఆకులు దొరికితే మాత్రం ఈజీయే, బట్ ఆ ఆకులు దొరకడమే కష్టం. చాలా వరకు అసలు దొరకవు, ఎక్కడ సిటీలలో అయితే దొరకవు. నాకైతే ఎప్పుడు సిద్దిపేటకు వచ్చినప్పుడే నేను తింటూ ఉంటాను ఈ రెసిపీ అయితే. సో ఇలా అయితే మనకి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి అన్నమాట. ఈ చామకూర బడీలు అనేవి మనము బౌల్లో తీసేసుకొని వాటిని కొత్తిమీర వేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అండ్ శనగపిండి, ఆనియన్స్ అవన్నీ వేస్తాం కదా, సో ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. పక్కా ట్రై చేయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను కొత్త వీడియో పెట్టగానే